శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ 26 మంది కౌన్సిలర్లతో ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ కలెక్టర్ చేతన్ కు వినతి పత్రం అందించారు. కదిరి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా అభివృద్ధి చేయాలని అందరూ కోరుకుంటున్నారని, అందులో భాగంగానే వైసీపీ కౌన్సిలర్లు సైతం చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మార్చి పూర్తయినా కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా చైర్పర్సన్ అనుమతులు ఇవ్వలేదని మండిపడ్డారు. 2 ఏళ్లుగా సొంత పార్టీ కౌన్సిలర్లే చైర్పర్సన్ పై వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. అభివృద్ధికి విఘాతం కలిగే నిర్ణయాలను తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. గడిచిన 4 సంవత్సరాలుగా అత్యధికంగా కౌన్సిలర్లు గెలిచి ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ప్రజల సౌకర్యాల గురించి కానీ ఆలోచన లేకుండా చైర్పర్సన్ కేవలము వాళ్ళకి ఆ కుర్చీ ఉంటే చాలు, ఇంకా వేరే ఎవరు ఎట్టబోయినా పర్లేదు, మీటింగులు కూడా కనీసం 3-4 నెలలకు ఒకసారి కూడా నిర్వహించుకోలేని దుస్థితిలో ఉన్నారు. అభివృద్ధికి సహకరిస్తానని మొదటి సమావేశంలోనే మా గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినప్పటికీ కూడా వారు పదే పదే వాళ్ళ కుర్చీని కాపాడుకోవడం కోసమో మరి వేరే రాజకీయాలకు అయితేనేమో కానీ ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. బడ్జెట్ సమావేశం పెట్టడానికి కూడా చైర్పర్సన్ అనుమతి లేనటువంటి పరిస్థితి. అంటే ప్రజల గురించి కానీ పరిపాలన గురించి కానీ అభివృద్ధి గురించి కానీ బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటేనే కనీసమైనటువంటి ఖర్చుల కోసమైనా కూడా ఏదైనా అప్రాపరేషన్ బిల్లు మామూలుగా పెట్టుకుంటారు. అది కూడా సమావేశం ఏర్పరచుకోలేనటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి చైర్పర్సన్ ఉండడము దౌర్భాగ్యం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాము. అందుకని అందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చేసి నిర్ణయం తీసుకొని ముందుకు పోతాము.